స్పైసీ చీజ్ స్ట్రాస్ చేస్తున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను వినండి. ప్లేట్లో ఉన్నది పఫ్ షీట్, మనకి రెడీమేడ్గానే దొరుకుతుంది. నేను కూడా అదే తీసుకున్నాను. మైదా పిండి, చీజ్, మిరియాలు, కారం పొడి, వెల్లుల్లి, నువ్వులు, వెన్న, పార్స్లీ, రోజ్మెరీ, థైమ్, అలాగే బేసిల్ ఫ్రెష్ లీవ్స్ మనం తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మిరియాలు ఉన్నాయి, వాటిని కొంచెం మిరియాల పొడి చేసేసుకుందాం. కొంచెం ఉప్పు కావాలి మనకి. మిరియాలు మెత్తగా అవ్వడం కోసం, ఈజీగా అవ్వడం కోసం కాస్త ఉప్పు వేసి దంచుకోవడం అన్నమాట. మిరియాల పొడి చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. రోల్తో పని అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ బేసిల్ లీవ్స్ మనకి ఇంటి దగ్గర కూడా పెరుగుతాయండి. హ్యాపీగా పెంచుకుంటే చాలా వాటిల్లో యూస్ చేయొచ్చు. పిజ్జా సాస్లో కూడా మనం వేస్తాం. దీన్ని మనం సన్నగా కట్ చేసుకుందాం. థైమ్, ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు మనము మల్లె పువ్వుల్లో అల్లుకుంటాం కదండి, మర్మం అంటాం. సో సేమ్ అదే ఫ్యామిలీకి చెందిందనమాట. దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి డ్రైగా దొరుకుతాయి, ఇలా ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. ఫ్రెష్ హర్బ్స్ ఎప్పుడు మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. ఇంకా ఫ్రెష్ దొరకనప్పుడు మనం డ్రైవి వాడుకుంటాం, కానీ మనం బిర్యానీ చేసినా, ఇలా ఏమైనా డిఫరెంట్గా కాంటినెంటల్ స్నాక్స్ చేసినా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరికే హర్బ్స్ వాడుకుంటే ఆ రుచి, ఆ ఫ్లేవరే వేరు, ఆ అరోమాయే ఎప్పుడు మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇదేమో రోజ్మెరీ ఆయిల్ని మనం తలకి అప్లై చేస్తే జుట్టు చాలా బాగా పెరుగుతుందండి. మనకి డైరెక్ట్గా కూడా దొరుకుతుంది. రెగ్యులర్గా మనం వాడుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనెలో కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. రోజ్మెరీ ఆయిల్ని మనం ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు అండి. స్కిన్ చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మీకు హెయిర్కి అప్లై చేసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సన్నగా కట్ చేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ యూస్ చేస్తుంది పార్స్లీ. ఇది చూడడానికి మనకి పెద్ద సైజు కొత్తిమీర లాగా ఉంటుంది. సో టేస్ట్, ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. చూడడానికి మన కొత్తిమీర లానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మొత్తం అన్నీ కలిపి ఒకసారి మరి చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లోపల స్టఫ్ చేయడానికి ఇది సన్నగా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆల్రెడీ వెల్లుల్లి, ఇవి కూడా వేసేస్తున్నా. మొత్తం ఇప్పుడు మనం ఫైన్గా చాప్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన కొంచెం మనం మైదా ఇలా వేసేసుకుందాం. ఎందుకంటే పఫ్ షీట్ తీసి బయట పెట్టాం కదా, కింద అంటుకుపోతుంది. ఫ్లోర్నంతా ఇలా డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ షీట్ తీసుకొని కొంచెం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ బటర్ అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ షీట్లో చాలా బటర్ ఉంటుంది, బట్ పైన మళ్ళీ మనం కొంచెం వేసుకోవాలి. చక్కగా నేను చేయితోనే స్ప్రెడ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పార్స్లీ, థైమ్, రోజ్మెరీ, అలాగే బేసిల్ లీవ్స్తో పాటు గార్లిక్, సో ఇవన్నీ ఉన్నాయి కదా, కొద్దిగానే వేయాలి. మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు. లైట్గా ఇలా వేసేయండి. అలాగే పైనుండి మనం తయారు చేసుకున్న మిరియాల పొడి, మిరియాల పొడిలో మనకి సాల్ట్ ఉంది, షీట్లో కూడా సాల్ట్ ఉంటుంది, ఇంకా చీజ్లో సాల్ట్ ఉంటుంది, బటర్లో సాల్ట్ ఉంటుంది. సో అందుకని నేను మళ్ళీ పైనుండి ఉప్పేం వేయట్లేదు. అలాగే ఇప్పుడు
నువ్వులు మటుకి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ప్రతి ఒక్క బైట్లో మనకి నువ్వులు తగిలితే బాగుంటుంది. ఇప్పుడు లైట్గా ఇలా ప్రెస్ చేద్దాం, ఎందుకంటే నువ్వులు బటర్కి అంటుకుపోవాలని. ఇప్పుడు పైనుండి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్, చీజ్ని మనం మంచి గ్రేట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మిడిల్లో కట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్క షీట్ని జస్ట్ ఇలా రోల్ చేసుకోండి. ఇలా తిప్పుతూ ఉంటే ట్విస్ట్ వచ్చేస్తుంది. అన్నీ మనకి ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. పైన బటర్ అప్లై చేసిందే ఎందుకంటే మనం చీజ్ వేసిన పౌడర్స్ వేసిన కింద పడకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదా, వీటిని ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని ఇలా కొంచెం లాగి పెడితే కరెక్ట్గా స్ట్రేట్గా మనకి స్ట్రా లాగా వస్తుంది అన్నమాట. మనం చేస్తుంది స్పైసీ చీజ్ స్ట్రా కదా. ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది. 200 degreesలో మనం 15 minutes బేక్ చేసుకుంటే అద్దరిపోయే స్పైసీ చీజ్ స్ట్రాస్ రెడీ అయిపోతాయండి, చాలా బాగుంటాయి. సో మరి ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్లోనే ఉంది, మళ్ళీ ఒక్కసారి టైం సెట్ చేస్తాను. 200 degrees. సో ఇవి బేక్ అయ్యే లోపల కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని ఫైనల్ ప్లేట్తో మనం రెడీగా ఉందాం. మీరు 20 minutes అయినా పెట్టుకోండి, లేదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బేక్ చేసినా ఓకే. అసలు సూపర్గా వచ్చాయి కదా. కాస్త ఆరిన తర్వాత తీస్తేనే మన చేతికి వస్తాయండి, లేదంటే ఇప్పుడు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి అన్నమాట. తీస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఇంకా వేడిగా ఉన్నాయి. స్పైసీ చీజ్ స్ట్రాస్ తయారీ విధానం: ముందుగా బేసిల్ లీవ్స్, థైమ్, రోజ్మెరీ, పార్స్లీ సన్నగా కట్ చేసుకొని ఇందులోనే వెల్లుల్లి కూడా వేసి మరొకసారి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన మైదా పిండిని కాస్త చల్లుకొని పఫ్ షీట్ పెట్టుకొని బటర్ అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న లీవ్స్ కూడా పైనుండి చల్లుకొని దానిపైన మిరియాల పొడి, నువ్వులు, ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ చల్లుకొని చీజ్ ని గ్రేట్ చేసుకోవాలి. తరువాత నైఫ్ తో కట్ చేసుకొని రోల్ చేసి బేకింగ్ ట్రేలో పెట్టుకొని ఓవెన్ లో 200 degreesలలో 10 నుండి 15 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్పైసీ చీజ్ స్ట్రాస్ రెడీ అవుతాయి.